ఉంటాయి. కోరికలు పుంఖానుగా కొత్త కొత్తగా పడుతూనే ఉంటాయి. మొన్న ఉన్న బుద్ధి ఇప్పుడు మనకి బుద్ధి ఉండదు. మనం మెచ్యూర్ అవుతుంటాం. మనం ఎప్పటికప్పుడు బుద్ధి ప్రగతి మార్గంగా మనం తీసుకెళ్తూనే ఉంటుంది. నిన్నటి బుద్ధి వేరే మన దగ్గర, ఇప్పటి బుద్ధి వేరే, ఇవాటి బుద్ధి వేరే, రేపటి బుద్ధి మన దగ్గర వేరే ఉంటుంది. ఇంకొంచెం సమగ్రంగా ఉంటుంది ఆ బుద్ధి. ఆత్మ అనేది మారదు. ఆత్మ అన్న సర్వాత్మ అన్న రెండో ఒకటే. ఘటాకాశం అన్న చిదాకాశం అన్న రెండో ఒకటే. ఆత్మ అనేది ఘటాకాశము, సర్వాత్మ అనేది చిదాకాశం. అక్కడ రెండు వస్తువులు లేవు, ఒకటే వస్తువు ఉంది. రెండు పేర్లు ఉన్నాయి కానీ ఉన్న వస్తువు ఒకటే. రెండు పేర్లు వేరేగా ఉన్నాయి, ఘటాకాశం అని చిదాకాశం అని. కానీ ఆ ఆకాశం ఒకటే. ఆ వ్యాప్తిలో ఉన్న ఆత్మ ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ. నా ఘటంలో ఉండే ఆకాశమే నీ ఘటంలో ఆకాశం ఉంది, నీ ఘటంలోనే ఆకాశమే పక్కింటి వాడి ఘటంలో ఆకాశం ఉంది. అదే ఆకాశం చిదాకాశం కూడాను. మమాత్మ సర్వభూతాత్మ. అక్కడికి మన అవగాహన చేరినప్పుడు మనము పరమ ఉన్నత స్థాయికి చేరుకున్న వారము.